భారత్ ఆడే టెస్టుల్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అతిపెద్ద టెస్టు. గత 2 సార్లు ఆస్ట్రేలియాను వారి స్వదేశంలోనే భారత్ ఓడించింది. కానీ ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఈసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కూడా ఆస్కారం ఉంది. అయితే సిరీస్ కు ముందు నుంచే టీమిండియాలో టెన్షన్ పెరిగింది. సిరీస్ ఆరంభంలోనే టీమిండియా పెద్ద నిర్ణయం తీసుకొని జట్టులో మార్పు చేయాల్సి రావచ్చు అని భావిస్తున్నారు. సిరీస్ ప్రారంభం కాకముందే టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ శుభమన్ గిల్ గాయపడ్డాడు. గిల్ తన ఎడమ బొటన వేలికి ఫ్రాక్చర్ అయింది. ఈ కారణంగా అతను 22 నుంచి పెర్తులు ఆడే మొదటి టెస్టులో అందుబాటులో ఉండే అవకాశం లేదు. అదే సమయంలో కేఎల్ రాహుల్ కూడా ప్రాక్టీస్ సమయంలో గాయపడ్డాడు. అలాగే ఇప్పుడు భారత్ లోనే ఉన్న రోహిత్ శర్మ తొలి మ్యాచ్ కు దూరం కానున్నాడు. దీంతో ముగ్గురు కీలక ఆటగాళ్లు తొలి మ్యాచ్ కు అందుబాటులో లేకపోవటం టీమిండియా తన వ్యూహాన్ని కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓ ఇద్దరు యువ ఆటగాళ్లు టీమిండియాలోకి వచ్చే అవకాశం ఉంది. సాయి సుదర్శన్ లేదా దేవదత్ పడిక్కల్ ను జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఇద్దరు ఆటగాళ్లు ప్రస్తుతం ఆస్ట్రేలియాలోనే ఉన్నారు. వీరు ఇండియా ఏ జట్టులో ఉన్నారు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లాండ్ సిరీస్ సందర్భంగా దేవదత్ పడిక్కల్ టీమిండియా తరపున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. టాప్ ఆర్డర్ లో ఆడిన అనుభవం పడిక్కల్ కు ఉంది. మన ఈ మధ్య ఆస్ట్రేలియా ఏతో జరిగిన సిరీస్ లో దేవదత్ పడిక్కల్ మంచి ప్రదర్శన కనబరిచాడు. అలాగే సాయి సుదర్శన్ కూడా సెలెక్టర్లకు అందుబాటులో ఉన్నాడు. ఈ ఇద్దరు కూడా ఆస్ట్రేలియాలోనే ఉండడం టీమిండియాకు కలిసి వచ్చే అంశం. గాయాలతో దూరం అవుతున్న ఆటగాళ్ల స్థానాల్లో వీరిని ఎంపిక చేసే అవకాశం ఉంది.